ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. గోచార ఫలం, యోగ బలం, గ్రహ బలం ఎలా ఉందో చూద్దాం. జానకిరామ్ మీనరాశి వారి జ్యోతిష్యం ప్రశ్న, యోగం, శాస్త్రం, అనుకున్న కోరిక, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, మనసుల మాట, తలించిన కార్యం, యోగం ఎట్లా ఉంది, వ్యాపారం, ఉద్యోగం, కళ్యాణం, సంతానం, బలం, తలించిన కార్యం చూడు. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, గోపాల కృష్ణుడు వచ్చిండు వారి పేరు మీద. అలాగే వారి జాతక బలంలో చెప్పాలంటే మాత్రం దుర్గమాత, నవదుర్గమాత వచ్చింది. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11, ఖర్చు 11 ఉందండి. సహకారం చేసేది వారికి 7, ఇబ్బందులు పెట్టేది 3. కంటక శని నడుస్తుందండి వారి జాతకంలో. ఎల్నాటి శని నడుస్తుంది. ఎల్నాటి శని ఉన్నా కూడా మాత్రం వారికి మాత్రం 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల ఉన్న వారికి చాలా వరకు యోగమే కలిసి వస్తుందండి. కాకపోతే 30 సంవత్సరాలు దాటి 50 లోపల వయసు ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి వారి జాతక బలంలో. 2.5 సంవత్సరాలు కలిసి వస్తుంది, 2.5 సంవత్సరాలు ఇబ్బంది పెడుతుంది, 2.5 సంవత్సరాలు చాలా వరకు చికాకులు పెడుతుంది. కానీ శనేశ్వరునికి మాత్రం చాలా వరకు శని మంచి స్థానంలో ఉన్నా చెడు స్థానంలో ఉన్నా శనేశ్వరునికి మాత్రం పూజ, శాంతి చేపించడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులతో కానీ పండితులతో కానీ చేయించుకోవాలండి. వీరి జాతకంలో మాత్రం ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకు శని అధిపతి కాబట్టి ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు మాత్రం చేయించడం చాలా మంచిదండి. అలాగే మాత్రం రవి మహార్దశ రేవతి నక్షత్రం జాతకులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో. ఇక వ్యాపార విషయంలో అయితే వీరికి తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అది వస్త్ర వ్యాపారం కావచ్చు, ధనధాన్య వ్యాపారం కావచ్చు, వడ్డీ వ్యాపారం కావచ్చు, లేదా వీరి జాతకంలో చూడాలంటే స్త్రీలు బ్యూటీ పార్లర్ రంగం వ్యాపారం కావచ్చు, చాలా వరకు ఫ్యాన్సీ రంగం వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వెండి బంగారు లోహాల విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం వీరి జాతకంలో మైరు నీలం స్టోన్ ధరించాలండి. రేవతి నక్షత్రం వారు మాత్రం వారి జాతకంలో పచ్చ ధరించాలండి. అలాగే మాత్రం పచ్చ, అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం లక్కీ స్టోన్ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మీనరాశి వారి మీద నరదిష్టి అధికం ఉంటుందండి. నరదిష్టి వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా వారికి మాత్రం లక్ష్మీనరసింహస్వామి పూజ చేయడం చాలా మంచిది. విద్య విషయంలో గురు మహర్దశ బాగుంది కాబట్టి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారు కోరుకున్న రంగంలో మాత్రం తప్పకుండా ర్యాంకులు వస్తాయండి. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో, దేశ స్థాయిలో కూడా ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అది స్కూల్ పిల్లలు కావచ్చు, లేదా కాలేజీ రంగం వారు కావచ్చు, విదేశాలలో చదివేవాళ్ళు కావచ్చు, వేరే రాష్ట్రంలో చదివేవాళ్ళు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీరికి వైద్య రంగం ఉన్నవారికి కలిసి వస్తుంది, ఆరోగ్య రంగం ఉన్నవారికి కలిసి వస్తుంది. ఇక వీరి జాతకంలో సివిల్స్ రంగం ఉన్న వారికి కలిసి వస్తుంది, ఇంజనీరింగ్ రంగం వారికి లాభయోగం ఉంటుంది. ఇక గణిత రంగం వారికి ఇబ్బందులు వస్తాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 10వ తరగతి ఇంటర్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. కానీ మాత్రం గవర్నమెంట్ విద్యార్థులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ప్రైవేట్ విద్యార్థులు కూడా ఇబ్బందులు వస్తాయి, వచ్చినా తట్టుకుని నిలబడే యోగం ఉంది. ఇక ఉద్యోగస్తులు చూడాలంటే ఆర్టీసీ రంగం వారికి అరిష్టకాలం ఉంటుంది, చిక్కులు, చికాకులు ఉంటాయి. ఒకరి మధ్యలో ఒకరు ఉండరు. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకం రాజకీయ రంగంలో ఉన్న వారికి చూడాలంటే మాత్రం 6 నెలలు అనుకూలం ఉంటుంది, 6 నెలలు అనుకూలం ఉండదండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆ దేవికి పూజ చేయాలి, చండీ యాగం చేయాలి, అమ్మవారికి పూజ చేయాలండి. అమ్మవారికి 1 అవతారాలు ఉంటాయండి. మరి కొల్చే దేవత కనకదుర్గమ్మ కావచ్చు, సంతోషమాత కావచ్చు, రాజరాజేశ్వరి దేవత కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, కొల్లాపూర్ మహాలక్ష్మి కావచ్చు, తుల్జాపూర్ భవానీ కావచ్చు, భద్రకాళి మాత కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, ఏ అమ్మవారైనా సరే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం నియమబద్ధంగా మాత్రం పూజ చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. అలాగే కులదేవుళ్ళు కూడా ఉంటారు, కులదేవతలకు పూజ చేయాలండి. వీరి జాతక బలంలో మాత్రం వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వివాహ విషయంలో చిక్కులు, చికాకులు వచ్చి దూరం ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా మంచిది. భూమి విషయంలో, పొలం విషయంలో తగాదాలు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా మంచిది. గవర్నమెంట్ లోన్ పొందాలనుకునే వారు మాత్రం ఆటోమేటిక్గా పొందుతారు. కానీ మాత్రం దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డం వస్తాడు అన్నట్టు పెద్ద ఆఫీసర్లు సాయం చేయాలనుకుంటే మాత్రం మామూలుగా పనికి చేయి కింద ఉన్న వాళ్ళు చిక్కులు పెట్టే అవకాశం ఉంటాయండి. లాస్ట్ టైంలో మాత్రం వారు అనుకున్న కార్యం నెరవేరే అవకాశం ఉంది వీరి పేరు మీద. ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జాతకానికి అధిపతి గురుడు కాబట్టి మాత్రం గురువారం అనుకూలం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే శనివారం అనుకూలం ఉంటుంది. కానీ మాత్రం గురువారం మాత్రం ఖచ్చితంగా మాత్రం షిరిడీ సాయిబాబా సందర్శన చేయడం, గురు దత్తాత్రేయ స్వామిని సందర్శనం చేయడం, అలాగే రాఘవేంద్ర స్వామిని సందర్శనం చేయడం చాలా మంచిది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అన్ని రకాల వస్త్రాలు మంచిదండి వీరి పేరు మీద.
కానీ మాత్రం ఎరుపు నలుపు రెండు కలిపి మాత్రం తొడగవద్దు. వెండి బంగారం అచ్చుబాటే ఉంటుంది. ఇక వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి మీరు జాతక బలంలో. అమావాస్య పౌర్ణమి టైంలో జాగ్రత్తగా ఉండాలండి. చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకునేవారు, అత్యవసరంలో వెళ్ళాలనుకునేవారు ఉదయం పూట తెల్లారుజామున బ్రహ్మీ ముహూర్తంలో వెళ్తే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. లేదా సాయంత్రం గోధూళి వీర అంటే 4 నుంచి 6 లోపల సూర్యోదయం వేళ ప్రయాణం చేస్తే చాలా మంచిదండి. అమావాస్య టైంలో అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిది. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు మాత్రం అమావాస్య రోజు అచ్చుబాటు కాదంటారు, కానీ అమ్మవారికి పూజ చేయడం అచ్చుబాటు కలిసి వస్తుందండి. శివుడికి పౌర్ణమి ఫలితం ఇస్తే మాత్రం అమావాస్యకు అమ్మవారు ఫలితం ఇస్తుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. కుటుంబంలో లేనిపోని కలతలు, చిక్కులు, చికాకులు, బరువులు, బాధ్యతలు వీరి మీద పడతాయి. ఆ బరువు బాధ్యతలు వీరు మాత్రం వేసుకొని మూసి అనుకున్నదైతే సాధించే అవకాశం ఉంటుంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. సనాతన ధర్మం పాటిస్తారు, వంశగౌరవం నిలబెడతారు. స్త్రీలకు కూడా మాత్రం ఎన్ని చిక్కులు, చికాకులు ఆరోగ్య విషయంలో, మానసిక పరంగా, కుటుంబ పరంగా, సంతానపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వైద్యపరంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వీలైతే మాత్రం భద్రాచలం శ్రీరామచంద్రుడి దర్శనం చేసి రావడం మంచిది. సీతారామచంద్రుడి దర్శనం చేసి రావడం మంచిది. ముఖ్యంగా మాత్రం ఆ స్వామి కాడ వెళ్ళి పోయి రావటం వారికి శుభకరం అవుతుంది. రామ రామ జయ రామ రామ శ్రీరామ రక్ష సర్వజగా రక్షరే వాక్యం వారి నోటి అంట ఉండాలి. వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం ఇది విని చూసి ఆచరించే వారికి, మీనరాశి వారికి శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.